వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. నేను మీ సుమలత. యాదాద్రి యాదగిరిగుట్ట టెంపుల్ అభివృద్ధిలో షాపులు కోల్పోయిన బాధితులకు మరో చోట షాపులు నిర్మించి పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ అమరేందర్, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధా, హేబేందర్ గౌడ్, కౌన్సిలర్లు, ఆఫీసర్లు. తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్టలో గత 5-6 సంవత్సరాలుగా అభివృద్ధి పేరు మీద ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో కొన్ని లోటుపాట్లు చాలా గుర్తించడం జరిగింది. కొండ అభివృద్ధితో పాటు కొండపైన రివ్యూ చేయడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి అంటే అందరికీ ఇంటి విలువలుపుగా ఒక సెంటిమెంట్గా, ఎవరైనా పెద్దలు జరిగిపోయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకున్నా ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిగా అవుతుంది అనేది చాలా వందల వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆచారం. ఇప్పుడు అలాంటి ఆచారం అభివృద్ధి పేరు మీద డార్మెంట్ హాల్ లేకుండా, పైన ఎలాంటి వసతులు లేకుండా వాళ్ళు అనాలోచితంగా గుట్టను అభివృద్ధి పేరు మీద కాలయాపన చేసిరు. ఇలా వాటి మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే క్యూ కాంప్లెక్స్లో అందరికీ భక్తులకు నీళ్ళ సదుపాయాలు కానీ టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యంగా కల్పించాలని చెప్పి అక్కడ ఈవో గారు అక్కడ సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది. గతంలో ఏదైతే కొండపైన డార్మెంట్ హాల్ ఉందో అదేవిధంగా ఒక వారం రోజుల్లో సుమారు ఒక 500 మంది నిద్ర చేసే విధంగా డార్మెంట్ హాల్ను గుర్తించడం జరిగింది. వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా యాదగిరిగుట్టకు స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టే సనాతన ధర్మం ఉండే, ఆ కొబ్బరికాయ ఇలా డెవలప్మెంట్ భాగంలో కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ కూడా వాళ్ళు కేటాయించకపోవడంతో ఇలా పైన పరిశీలించి ఒక చోట క్యూ కాంప్లెక్స్ దగ్గరనే భక్తులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇవాళ ఉన్నటువంటి అధికారులు ఈవోతో చర్చించడం జరిగింది. అది కూడా గత ఒక వారం రోజులనే ఇంప్లిమెంట్ కాబోతుంది. కొండపైన వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ 2 గంటలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్నీ చేయడం జరిగింది. గతంలో ఈ కొండను వైటీడీ చేయడం వల్ల ఈ వైటీడీకు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరించి వైస్ చైర్మన్గా కిషన్ రావు ఉండడం వల్ల ఇక్కడ రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మేధావులు కానీ ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఎలాంటి వాళ్ళ సలహాలు తీసుకోకపోవడంతో కొండ అనుకున్నంత రీతిలో అభివృద్ధి కాకపోవడంతో పాటు వచ్చే భక్తులకు కూడా వసతి కల్పించలేకపోయింది. అందుకే ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించాలని చెప్పి డార్మెంట్ హాల్తో పాటు అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చే భక్తులకు వసతులు కల్పించి అక్కడ మంచినీళ్ళ సౌకర్యం, అక్కడ హోటళ్ళను కూడా ముఖ్యంగా షాపులను కూడా పైన ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ క్షుణ్ణంగా పరిశీలించడం. అక్కడ అధికారులు కూడా మంచిగా స్పందించారు. ఒక వారం రోజులనే అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఒక్కొక్కటిగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతామని చెప్పి తెలియజేస్తూ, గత 4-5 సంవత్సరాల కింద ఏదైతే గుట్ట అభివృద్ధిలో భాగంగా కింద ఉన్నటువంటి 140 మంది షాపులు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, వాళ్ళందరికీ కూడా షాపులు కేటాయించాలని చెప్పి ఈ 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గుండం దగ్గర షాపులు కేటాయించినా కానీ వాళ్ళకు పత్రాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు గత 2 నెలల కింద నన్ను సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే షాపులు కోల్పోయే వాళ్ళకందరికీ కూడా షాపులు ఇస్తాను మాటిచ్చి ఇవాళ 139 మందికి షాపులు అలర్ట్ చేసినాం. ఇంకా కూడా షాపులను ఒక 15-20 రోజులనే పునరుద్ధరించి అన్ని షాపులు కూడా అక్కడ నడిచే విధంగా మేము కార్యాచరణ చేస్తాం. కాబట్టి గుట్టను నమ్ముకు 50 మందికి కూడా ఇంకా షాపులు రాలేదు. వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి సంబంధిత కలెక్టర్ కానీ ఇక్కడ ఆర్డీఓతో మాట్లాడి వాళ్ళకు కూడా షాపులు ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఆ స్వామివారి సన్నిధిలో స్వామివారి కాళ్ళ కింద అందరం కూడా వచ్చే భక్తులకు సేవ చేసుకుంటే బతున్నాం. కాబట్టి అందరం గత పూర్వవైపు ఇవ్వడానికి ఇక్కడ స్థానికంగా కూడా అందరూ సహకరించి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఇవాళ కొండపైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.